సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ కేపీ. సో ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు ఒక మంచి కంటెంట్ అయితే మీ ముందుకు రావడం జరిగిందనమాట. సో కంటెంట్లోకి వెళ్ళిపోయే ముందు, ఇది ఎంత ఇంట్రెస్ట్గా ఉంటుంది అయ్యా అంటే అంత ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. ఇట్స్ లైక్ ఏ స్టోరీ. బేసిక్గా చెప్పాలంటే మీకు చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే 1 minute లేదా ఒక 2 minutes చూస్తే మీకేం అర్థం కాదు. సో యూ హ్యావ్ టు సీ ఎంటైర్ వీడియో, అదర్వైజ్ యూ కెన్ సీ అట్లీస్ట్ 10 minutes ఆర్ 15 minutes. బేసిక్గా మీరు ఒక 10 నిమిషాలు అన్న చూడగలిగితే మీకు విషయం ఏంటి, తను ఏం చెప్పాడు, అది కరెక్టా కాదా అనేది ఒక ఐడెంటిఫైకి వచ్చి దాన్ని మీరు జడ్జ్ చేయగలుగుతారు. ఎంతవరకు ట్రూ ఉంది, ఎంతవరకు ఫాల్స్ ఉంది అనేది. సో మీరు ఆల్రెడీ తమ్నేల్ చూస్తున్నారు. సో తమ్నేల్ గురించి మనం మాట్లాడే ముందు మీ అందరికీ ఎప్పటిలాగే ఒక విషయం అయితే చిట్చాట్ చేయాలనుకుంటున్నా. ఏంటి అయ్యా అంటే, ఈ వీడియోలో ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, ఈ వీడియో ఎవరికి ఉద్దేశించింది కాదు, దీంట్లో ఎవరి పేర్లు తీయలేదు, ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నోటీస్ చేసిన పాయింట్ అది. ఇది కేవలం కల్పితం మాత్రమే. ఇది ఒక జస్ట్ నాకై నేను చెప్తున్నాను. అది మీకు నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే ఇగ్నోర్ చేసేసేయండి, స్కిప్ చేసేసేయండి వీడియో. ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, మీకు ఒకవేళ నేను చెప్పింది నీకు నిజంగా కరెక్టే, అన్నీ కరెక్ట్ కాకపోయినా కొద్ది గొప్ప కరెక్ట్ చెప్పాడు, ఇట్స్ ట్రూ అని మీకు అనిపిస్తే, నేనైతే కామెంట్ బాక్స్ ఆఫ్లో ఉంటుంది. సో మీరు నాకు మీ విషయస్ తెలియజేయాలి, మంచి వీడియో, గుడ్ కంటెంట్ అనుకుంటే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. లేదు మీకు నచ్చలేదు, అవసరం లేదు అనుకుంటే ప్లీజ్ ఇగ్నోర్, స్కిప్ చేసేసేయండి, చూడొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను మళ్ళీ చెప్తున్నా, అగైన్ ఐఎమ్ రిపీటింగ్, దిస్ వీడియో విల్ నాట్ బిలాంగ్స్ టు ఎనీవన్. దీంట్లో ఎవరి పేర్లు తీయలేదు, ఎవరి పేర్లు వాడలేదు, ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. ఇది జస్ట్ కల్పితం మాత్రమే. నచ్చితే చూడండి, నచ్చకపోతే ఇగ్నోర్ చేసేసండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ లైక్ దట్ ఓన్లీ. ఓకే, అలానే అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ మీరు తమ్నేల్ చూస్తున్నారు. తమ్నేల్ కొంచెం అందంగా అడావుడిగా అన్నీ ఉంటుంది. అట్లా అని చెప్పేసి తమ్నేల్కి రిలేటివ్గా తమ్నేల్లో ఉన్న సబ్జెక్ట్ గురించే మాట్లాడతా తప్ప అవుట్ సైడ్ నుంచి కానీ ఏదో వాంటెడ్గా ఏదో చెప్పాలని, ఏదో డ్యూరేషన్ కోసం మాట్లాడింది అయితే ఏం కాదు. ఇది కంపల్సరీగా తమ్నేల్లో ఏదైతే పెట్టానో దాని గురించి మాట్లాడతా. తమ్నేల్ మీరు చూస్తున్నారు. సో తమ్నేల్ మీరు చూస్తున్నారు. ఏమండి, ప్రేమ ఆర్ నమ్మకం, ఏది గొప్పది? ఓకే, ప్రేమ ఆర్ నమ్మకం, లవ్ ఆర్ ట్రస్ట్, ఏది దాంట్లో నిజాయితీకి ఉంది అనేది మనం ఈరోజు మాట్లాడబోతున్నాం అనమాట. సో ఎందుకు ఇలాంటివి మాట్లాడాల్సి వస్తుందంటే, ఇట్స్ లైక్ ఏ ఇప్పుడున్న జనరేషన్కి, లేదంటే మనం చెప్పాలనుకున్నది ఏమో, ఐ వాంట్ సే సంథింగ్ టు దిస్ కైండ్ ఆఫ్ స్టోరీ. సో అది మీకు చెప్పాలనుకుంటున్నా. మీకు నచ్చితే చూడండి, చాలా బాగుంటుంది. సో ప్రేమ ఆర్ నమ్మకం, ఏది నిజం? రక్తంతో రాసుకున్న మోసాలు. నేను ఇక్కడ రక్తం అనే మాట ఎందుకు మెన్షన్ చేయాల్సి వచ్చిందంటే, మనకి ఎవడైనా హాని చేసినప్పుడు, లేకపోతే మనం ఎవరి చేతుల్లోనైనా మోసపోయినప్పుడు, లేకపోతే మనం అనుకోకుండా మనం ఏదైనా కోల్పోయినప్పుడు, మనకు తెలియకుండానే మన బ్లడ్ బాయిల్ అయ్యి ఒక హీటు, ఒక తెలియని ఒక ఎమోషను, ఒక ఫీలింగ్ అనేది బయటకు వస్తుంటుంది. అది మీ అందరికీ తెలుసు. సో ఒక ఫీలింగ్ అనేది బయటకు వస్తుంది. ఆ ఫీలింగ్ బయటకు వచ్చినప్పుడు మనకు తెలియకుండా బాడీ అంతా హీట్ ఎక్కిపోయి ఒక ఆవిరి టైపు, చెవుల్లో నుంచి ఇటు సైడ్ నుంచి ఒక వైబ్రేషన్ టైప్ వచ్చేస్తుంటుంది అనమాట. అవుట్ సైడ్గా ఒక ఆవిరిలాగా, ఒక ఫోమ్ లాగా వచ్చేస్తుంటుంది. సో అందుకని చెప్పేసి నేను రక్తంతో రాసుకున్న మోసాలు అంటే బేసిక్గా అవన్నీ నిజాలే, నేను చెప్పాను నిజాలే కాబట్టి అవి అన్నిటికీ సెట్ అవుతుంది. కాబట్టి ఆ ట్యాగ్ లైన్ అయితే మనం పెట్టడం జరిగిందనమాట. ఇంకొకటి, వయసు మీద పడిన మనసు ఊరుకోదే. వయసు మీద పడిన అంటే చాలామందికి వయసు పెరిగే కొద్దీ ఫీలింగ్స్ పెరుగుతుంటాయి. బేసిక్గా ఫీలింగ్స్, ఎమోషన్స్ కొంతమంది క్యారీ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది వాటిని ఇగ్నోర్ చేసేవాళ్ళు ఉంటారు. సో మ్యాక్సిమం నేను చూసిన జనాలు అయితే, మిగతా పాస్ట్ గురించి మనకు అనవసరం, ఫ్యూచర్ గురించి మనకు అవసరం, లైవ్ ఏంటి మాట్లాడతాను. నేను చూసిన జనాలు అయితే ప్రజెంట్ ఏదైతే ఉందో వాళ్ళందరూ క్యారీ చేసేది ఏందయ్యా అంటే ఇదే బేసిక్గా. సో మీరు ఆల్రెడీ తమ్నేల్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం, ఇంకా లేట్ చేయొద్దు ప్లీజ్. మీకు ఇంకా ఎవరికైనా నా ఛానల్ నచ్చి, నా వీడియోస్ నచ్చి నాకు సపోర్ట్ చేద్దాం అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే,
మంచి మంచి కంటెంట్, మంచి మంచి సబ్జెక్ట్ ఉన్న వీడియోస్ మాత్రమే వస్తాయి. ఏదో వాంటెడ్గా చెప్పాలని అయితే ఏది చెప్పలేదు. ఖచ్చితంగా నేను అనుభవించాను కాబట్టి, నేను చూశాను కాబట్టి మీకు చెప్పాలనుకునిపించిందే చెప్తున్నా అంతే. మీకు నచ్చిద్ది, కంపల్సరీగా చూడండి. మన కంటెంట్లోకి వెళ్ళిపోతున్నాం, లేట్ చేయొద్దు. రక్తంతో రాసుకున్న మోసాలు, ప్రేమ ఆర్ నమ్మకం అని ఎందుకు పెట్టానంటే, బేసిక్గా ఇప్పుడున్న జనరేషను లేదంటే కరెంట్ ఇప్పుడు నడుస్తున్న జనాభా ఎట్లా ఉందంటే, ఫ్రీడమ్ దొరికిన మనిషి జెన్యున్గా లేడు. అది ఏదైనా సరే, ఓకే, అమ్మాయి అయినా ఉండొచ్చు, అబ్బాయి అయినా ఉండొచ్చు. ఫ్రీడమ్ వాళ్ళు దొరికిన వాళ్ళకేమో ఫ్రీగా ఉండట్లేదు, అదే జెన్యున్గా ఉండట్లేదు. లేదు, ఫ్రీడమ్ దొరికినా కూడా ఫ్రీడమ్ దొరకని వాళ్ళు జెన్యున్గా లేరు. అంటే స్వేచ్ఛ కావాల్సిన వాళ్ళకి స్వేచ్ఛ లేదు, స్వేచ్ఛ దొరికిన వాళ్ళు నిజాయితీకి లేరు. అది ఫ్రీడమ్ ఉన్న వాళ్ళు ఏంటంటే, మేము ఫ్రీడమ్గా ఉన్నాం కదా, మాకేముంది అనే ఒక థాట్లో ఈరోజు కాకపోయినా రేపైనా తప్పు చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి, పక్కా. అది లేదు, ఫ్రీడమ్ ఉండి కూడా తప్పు చేయకుండా ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొన్ని ఉంటాయి కదా, వాటిని ఏమంటారు, సంథింగ్ ఏదో ఉంది, అవి ఫాలో అవుతుంటారు వాళ్ళు. గొప్పగా ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీ థింగ్స్ ఇవన్నీ క్యారీ చేసుకుంటూ ఉంటారు, సాంప్రదాయాలు ఇవన్నీ. ఓకే, స్వేచ్ఛ కావాల్సిన వాళ్ళకేమో ఫ్రీడమ్, కావాల్సిన వాళ్ళకి ఫ్రీడమ్ లేదు. పోనీ ఫ్రీడమ్ దొరికిన వాళ్ళు నిజంగా జెన్యున్గా ఉన్నారంటే అది కూడా లేదు. నేను చూసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, అందరి గురించి మనకు అనవసరం, మనం వాళ్ళ టాపిక్ తీయద్దు. ఓకేనా గైస్? సో ఎందుకు చెప్పాల్సి వచ్చిందయ్యా అంటే, ఫ్రీడమ్ దొరికినా దొరకకపోయినా ఒకటే చెప్తా, డబ్బులు, అందం, ఈ రెండు మనిషికి ఇంపార్టెంట్. అది అమ్మాయికైనా అబ్బాయికైనా ఎవరికైనా సరే సంబంధించింది. సో వాళ్ళిద్దరికి కావాల్సింది ఏందయ్యా అంటే, ఎప్పటికైనా సరే అది ఫ్యామిలీ అయినా, ఫ్రెండ్స్ అయినా, లవర్స్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా అయి ఉండొచ్చు, వాళ్ళెవరికైనా ఎండ్ ఆఫ్ ది డే కావాల్సింది ఏందయ్యా అంటే డబ్బు, అందం, ఇవి రెండే. సో ఈ రెండింటికి కావాల్సింది ఏంటి? స్వేచ్ఛ, ఫ్రీడమ్. ఈ రెండింటికి డబ్బు చేతిలో ఉన్నప్పుడు ఫ్రీడమ్ ఉండాలి, ఫ్రీడమ్ చేతిలో ఉన్నప్పుడు డబ్బులు ఉండాలి. ఓకే, సో ఇవి రెండు ఖర్చు అయిపోతాయి కంపల్సరీ. నేను అందుకే చెప్తున్నా, ప్రేమ ఆరు నమ్మకం అనేది తీసి పక్కన పెడితే మనిషి దగ్గర ఉన్న పరువాలు, అందాలు ఏవి ఆగవు. ఓకే, మనిషి దాచుకున్న డబ్బు కూడా దాగదు. అది ఏదో ఒక విధాన, ఏదో ఒక రోజు ఎలాగో కలాగా ఖర్చు అయిపోతుంది, నలగాల్సిన చోట నలిగిపోతుంటాయి. ఈ డబ్బులైనా సరే, మనిషి అయినా సరే, ఇది పచ్చి వాస్తవం. ఓకే, సో మరి డబ్బే డిసైడ్ చేస్తుందయ్యా అంటే, ఒకటి, డబ్బు ఉన్నా లేకపోయినా అందంగా ఉన్న వాళ్ళైతే, నేను చూసిన ఈ చిన్ననాటి ప్రపంచంలో, నేను చూసిన చిన్ననాటి ప్రపంచం అంటే నాకు జరిగిన పాస్ట్ కొన్ని సంవత్సరాలు ఉన్నాయి కదా, వయసు తెలిసిన తర్వాత, వీటిలో నేను చూసింది ఏందయ్యా అంటే, ఇది పచ్చి నిజం. అందంగా ఉండి, కొంచెం ప్యూర్ వైట్ ఉండి, కొంచెం గ్లో ఉండి, కొన్ని స్కిన్ బ్రైట్గా ఉండి, వీళ్ళందరూ అట్లని చెప్పి అందరూ నిజాయితీగా ఉంటారని చెప్పట్లేదు కానీ, బట్ అందంగా ఉన్న వాళ్ళైతే నేను చూసిన వాళ్ళల్లో, నేను ట్రావెల్ చేసిన వాళ్ళలో ఎవరు కూడా నిజాయితీకి లేరు. దానివల్ల నాకు వచ్చిన ఫీలింగ్ ఏందయ్యా అంటే, అందంగా ఉంటే నిజాయితీగా ఉండరా అనే దాని మీద నా క్వశ్చన్ వచ్చినప్పుడు నేను ఫిక్స్ అయింది ఏంటంటే, నిజాయితీగా ఉండరా అని. అది అందరికి సెట్ అవ్వాలని రూల్ లేదు, అందరూ ఉంటారని. కొంతమంది చాలా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, అది అందరికి సెట్ అవుతుంది. బట్ నేను చూసిన దాంట్లో అయితే అందంగా ఉన్న వాళ్ళు అయితే నిజాయితీగా ఉండరు. అది నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నా. ఓకే, దాన్ని తప్పుగా ఎవరు తీసుకోవద్దు. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి, నమ్మకం గురించి మాట్లాడుకుంటే, నాకు ఒక చిన్న ఇదొకటి ఉంది. ఏంటంటే, నాకు ఒక సీక్రెట్ పర్సన్ ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు నాకు తెలుసు. వాళ్ళకి సో వాళ్ళకి పాస్ట్ ఉంది, వాళ్ళకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఈజ్ మై ఫ్రెండ్ అనమాట. లైక్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా ఫ్రెండ్ గురించి చెప్తున్నా.
సో అతని లవర్ని అదే ఆమెనే నేను ఒకరోజు సడన్గా మామూలుగా కొన్ని క్వశ్చన్స్ అదే మామూలుగా క్యాజువల్ టాక్లో అడిగినప్పుడు తను నాకు చెప్పింది ఏంటంటే, మనం ఒక మనిషిని నమ్మి అతనికి మన సర్వస్వం అప్పచెప్పిన రోజు, ఓకే, తనకి మనం చెప్పాల్సింది, మనం చేయాల్సింది, మనం అతను మనకు కావాలి అనే ఇష్టాన్ని మనం నాలుగు గోడల మధ్యన మనం చూపిస్తున్నప్పుడు, ఓకే, మీకు అర్థమై ఉండాలి, నాలుగు గోడల మధ్యన మనం చూపిస్తున్నప్పుడు మన మీద నమ్మకంతో మనం మోసే బరువుని, ఓకే, మనం మోసే బరువుని వాళ్ళు ఇది నా మనిషి అని అనుకొని మనతో ట్రావెల్ చేయగలిగితే దాని మించిన నమ్మకం లేదు అని చెప్పింది. ఆమె చెప్పింది చాలా మంచి పద్ధతి, చాలా మంచి వే కూడా. ఎందుకంటే ఒక ఆడపిల్లని 9 నెలలు మోసేది తల్లి. బేసిక్గా 9 నెలలు మోసిన తల్లిదండ్రులు తనకి ఎంత ఇంపార్టెంటో అంత ఇంపార్టెంటు. 9 నెలలు మోసిన తర్వాత దాన్ని బయటకు వచ్చిన తర్వాత తను నెక్స్ట్ మోసే బరువు తన గుండెల్లో ఉన్నోడిని, తనను ప్రేమించినోడిని, తను సర్వస్వం అనుకున్నోడిని, తనే జీవితం అనుకున్నోడిని బేసిక్గా అలాంటి వాడినే మోయగలుగుతుంది. ఓకే, ఇది నమ్మకంగా, జెన్యూన్గా, ట్రూగా, హానెస్ట్గా ఉంటే పచ్చి నిజం ఇది. 9 నెలలు మోసిన వాళ్ళకన్నా కూడా జీవితాంతం మోద్దామని ఫిక్స్ అయినప్పుడు చాలామంది ఏముందిలే లైట్ అనుకుంటారు. కానీ ఒక్కసారి మనం ఒక బరువు మోసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎక్కే బరువు దానికన్నా 2 కిలోలు తక్కువైనా మనకి తెలిసిపోయింది, దానికన్నా 2 కిలోలు ఎక్కువైనా మనకు తెలిసిపోయింది. సో 4 గోడల మధ్య మోసే బరువు తన మీద నమ్మకాన్ని, తన మీద ఉన్న ప్రేమని, తనే నా సొంతం అనే ఇష్టాన్ని, తను పీల్చే గాలిలో, తను వదిలే శ్వాసలో, వీటన్నిటిలో తనే నాకు సర్వస్వం అనుకొని నమ్మి మోయగలిగితే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే ఎప్పటికీ ఎవరిని విడిచిపెట్టి ఎవరు ఉండలేరు. ఇదైతే పచ్చి నిజం. ఎందుకంటే ఒక్కసారి ఒక బరువు మోసిన తర్వాత అది ఎవరైనా సరే ఇంకో బరువు మోయాలని అనుకుంటున్నారు అంటే అక్కడ నమ్మకం ఉందా లేదా అని తీసి పక్కన పెడితే దానికి సో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి బిహైండ్ దట్. వెనక దానికి చాలా కారణాలు ఉంటాయి. కాబట్టి ఆ కారణాలన్నింటికి గల కారణం ఒకటే. అది ఏంటయ్యా అంటే కాలం, లైక్ టైం అన్నమాట, సమయం, జరిగే క్షణాలు, మాట్లాడుకునే మాటలు, చూసే కొన్ని సిచ్యువేషన్స్, ఇవన్నీ బేస్ చేసుకొని ఒక ఇష్టాన్ని అయిష్టంగా మార్చి నమ్మకాన్ని కూడా ఇంతే, ఇది నమ్మకమా బొంగ ఇంకేమీ లేదు అని క్రియేట్ చేసేదే ఇది. కాబట్టి నాకు తెలిసి ప్రేమ ఆర్ నమ్మకంలో నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది దేనికయ్యా అంటే ఇప్పుడున్న జనరేషన్ బట్టి ప్రేమ కావాలంటే డబ్బు కావాలి, డబ్బు కావాలంటే ప్రేమ కావాలి. ఓకే, డబ్బు ఉన్న వాళ్ళకైనా అది కావాలి, డబ్బు లేని వాళ్ళకైనా కావాలి. ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ నలుగుతున్న పాయింట్ ఏంటంటే ఈ ప్రేమ అనేది జస్ట్ కేటగిరీ మాత్రమే. ఇప్పుడున్న జనరేషన్ నేను చెప్తున్నాను, నేను చూసింది, అందరిని ఉద్దేశించి మాట్లాడలేదు, జస్ట్ ఇది మాత్రమే. లేదు నమ్మకం అంటావా, ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఆ నమ్మకాన్ని ఫేస్ చేసి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని తప్పైనా ఒప్పైనా ట్రావెల్ చేయగలిగితే దాని మించిన నమ్మకం లేదు. ఇక వయసు మీద పడినా ఊరుకోదయ్యా, ఎందుకు అంటే ఆ వయసు మీద పడినా ఊరుకోదయ్యా అని ఎందుకన్నానంటే చూడండి, ఒకవేళ మనకి పాస్ట్లో ఎవరో ఉండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు వేరే వాళ్ళని చేసుకుంటారు, హ్యాపీగా లైఫ్ మొత్తం స్టార్ట్ చేస్తారు, వాళ్ళ లైఫ్ బిందాస్గా ఉంటుంది. బట్ ఇక్కడైతే ఎవరైతే ఆగిపోయారో వాళ్ళు మళ్ళీ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలంటే వాళ్ళు కోల్పోయిన దాని గురించి జయించి వాళ్ళు దాంట్లో గెలిచిన తర్వాతనే కొత్త జీవితం అనేది స్టార్ట్ చేయగలుగుతారు. వెంటనే స్టార్ట్ అనిపించదు, మనసు రాదు. ఒకవేళ అలా స్టార్ట్ చేసినా అది ఎక్కువ కాలం నిలబడదు. దిస్ ఈజ్ ట్రూ వాట్ ఐఎమ్ టెలింగ్ టు యూ. సో మనం వయసు ఉన్న క్షణంలోనే, వయసు ఉన్నప్పుడే మనం నిలబడగలిగితే అది ప్రేమలో మీదైనా నమ్మకం మీదైనా రెండింటి ఒకటే. కాబట్టి సో ప్రేమ అనేది సెకండరీ, ఫస్ట్ నమ్మకం అనేది ఉండాలి. కాబట్టి ట్రస్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కాబట్టి సో నమ్మకం అనేది ఉంటే
ఒకసారి మనల్ని కాదనుకుని వెళ్ళిపోయిన వాళ్ళు వేరే వాళ్ళని చేసుకొని సంతోషంగా జీవితం స్టార్ట్ చేసినా సరే, బట్ మనం స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనం అన్నిట్లో గెలిచిన తర్వాత స్టార్ట్ చేసేదానికి చాలా తేడా ఉంటుంది. మనల్ని వద్దనుకుని పోయిన వాళ్ళు వేరే జీవితం స్టార్ట్ చేసినంత ఈజీగా మనం స్టార్ట్ చేయలేకపోతున్నాం. ఏందయ్యా అంటే ఓడిపోయినోడికి తెలుసు గెలవాలనే తపన. ఇక్కడ ఎందుకు ఓడిపోయాల్సి వచ్చాడు ఏంటంటే వాడు నమ్మకంలో ఓడిపోవచ్చు, ప్రేమలో ఓడిపోయి ఉండొచ్చు. సో ఓడిపోయినోడికి తెలుసు కాబట్టి నేను చెప్తున్నా దాని గురించి. ఓకే, సో కొన్ని నెలలు మోసిన నీ తల్లిదండ్రులకి, కొన్ని నెలలు మోసిన నీ తల్లిదండ్రులు నువ్వు ఎంతైతే సొంతం అనుకుంటావో, ఇక్కడ జెన్యున్గా ఉండేవాళ్ళు, అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే జెన్యున్గా ఉండేవాళ్ళు, నిన్ను నువ్వు బరువు మోసేవాళ్ళు, నిన్ను నీ బాధ్యతలు మోసేవాళ్ళు, నిన్ను నువ్వు నీ బాధ్యతలు కానీ, నీ బాధలు కానీ, నీ అభిప్రాయాలు, నీ సంతోషాలు ఎవరైతే మోస్తున్నారో, ఎవరైతే అనుభవిస్తున్నారో వీళ్ళు కూడా చివరికి వాళ్ళు ఎంతమందిని చేసుకున్నా, ఎన్ని సంసారాలు చేసినా, ఎన్ని కాపురాలు చేసుకున్నా, ఓకే, ఎంత జీవితం సక్సెస్ఫుల్గా సాగినా కూడా, సో ద ఫస్ట్ ఈజ్ ఫస్ట్ ఆల్వేస్. ఓకే, ద ఫస్ట్ ఈజ్ ఫస్ట్ ఆల్వేస్. తర్వాత సెకండరీ ఎంతమంది వచ్చినా, లైఫ్ ఎంత బాగున్నా, ఎంత పీస్ఫుల్గా ఉన్నా కానీ, సో అది మన హార్ట్కి తెలిసినా తెలిపోయినా మనకి, మనం బతుకున్నంత కాలం అయితే ఏదో ఒక క్షణం, ఏదో ఒక మూమెంట్ మనకంటూ ఉంది. అంటే ఒకవేళ దాంట్లో కొంచెం పర్సన్ బ్యాడ్ అయి ఉండి కొంచెం ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ అనుకున్నప్పుడు అది ఓకే, అది వేరే కేటగిరీ. బట్ నేను ఇక్కడ ఏం మాట్లాడుతుంది దేని గురించి అంటే ప్రేమ నమ్మకం ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. రెస్ట్ ఆఫ్ అంతా సోన్స్, వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు ఏదో బ్రేకప్ అయి ఉంటారు, వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. అదంతా మనకి పెద్ద ప్రాబ్లం, దాని గురించి మనం అయితే మాట్లాడలేదు. చూడు, నేనైతే ఒకటే చెప్తా, ప్రేమ ఆర్ నమ్మకం వయసు మీద పడినా ఊరుకోదు. ఎందుకని పెట్టానంటే స్వర్గం చూసేది, స్వర్గంలో ఉండే అనుభవాన్ని అనుభవించేది ఒక యవ్వన కాలంలోనే, అది ఒక టీనేజ్ తర్వాత ఒక మ్యారేజ్ చేసుకునే టైంలోనే. ఓకే, అది మ్యారేజ్ అయినాక అనుభవించవచ్చు, మ్యారేజ్కి ముందు అనుభవించవచ్చు. బట్ మ్యారేజ్ అయిన తర్వాత అనుభవించే సంతృప్తి కన్నా మ్యారేజ్ బిఫోర్ కన్నా అనుభవించేవాడు కొంచెం ఇది ఉంటుంది. అట్లా అని చెప్పి అది నేను ఆవేశంగా చెప్పట్లేదు, మాకు చెప్తున్నా అనుభవించినోడికి. కానీ నేను ఒకటే చెప్తున్నా, 4 నెలలు లేదా 10 నెలలు లేదా 2 సంవత్సరాలు నీ బరువు మోసిన మనిషిని అడిగి చూడండి, నమ్మకం ఆర్ ప్రేమ ఏది గొప్పదంటే వాళ్ళు చెప్పే సమాధానంలో మీకు ఆన్సర్ దొరికేసిద్ది. ఒకటే స్వర్గం అనేది ఎక్కడ ఉంది, ఏది ఉంది, నమ్మకం ఎక్కడ ఉంది, ఇవన్నీ వేస్ట్. 4 గోడల మధ్యన నీకు నువ్వు చెప్పుకోగలిగిన సమాధానం, నీకు నువ్వు నీ ఎదురున్న మనిషికి నువ్వు చూపించగలిగింది, నీ ఎదురున్న మనిషికి నువ్వు ఆమె దగ్గర నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేసేది, ఒకళ్ళని ఒకళ్ళ భావాలు అర్థం చేసుకొని ఒకళ్ళ ప్రేమ ఒకళ్ళు మాట్లాడుకున్న తర్వాత వచ్చే క్రమంలో జరిగే ప్రక్రియలో ఏర్పడేదే నమ్మకం. సో ఆ నమ్మకాన్ని దూరం చేసుకోవాలనుకున్నప్పుడు తర్వాత వాడు ఎంత ప్రయత్నించినా మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేసేదానికి అంత అయిపోయింది, దాని తర్వాత ఇంకేముండదు. సో అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మీకు ఇందాల తమిళలో మనం మాట్లాడుకున్నట్టు ప్రేమ ఆర్ నమ్మకం ఏది గొప్పది, వయసు మీద పడినా ఊరుకోదే అనే సబ్ టైటిల్ మనం పెట్టాం కాబట్టి దానికి సంబంధించిన దాంట్లో చెప్పాలయ్యా అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరిని ఎక్కువ నమ్మితే అది మనకే డేంజరు. అంటే నమ్మకం ఉండాలి, ఇందాక నేను చెప్పినట్టు. బట్ నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు వేసవికాలం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. వేసవికాలంలో మనం షూ వేసుకున్నా, చెప్పులు వేసుకున్నా, ఇది తినడానికి సిల్లీగా ఉంటుంది, బట్ మీకు అర్థమవుతుందని చెప్తున్నా. షూ వేసుకున్నా, చెప్పులు వేసుకున్నా మనకు అవి చాలా సేఫ్ని ఇస్తాయి. అదే షూ అయినా అదే చెప్పులైనా సరే వర్షాకాలంలో చూడండి, వాటంతటా అవే మన బట్టలన్నీ నాశనం చేస్తాయి, మనకి చిరాకు తెప్పిస్తాయి. ఓకే, సో నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం కాలంతో పాటు పోవాలి తప్ప మన వెనక ఎన్ని వస్తాయి, మన వెనక ఎంతమంది బురద జల్లుతారు, ఇవన్నీ ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా కూడా నమ్మకం అనేది ద ఫస్ట్ మీటప్లోనే మనకు అర్థమైపోతుంది. తర్వాత మనిషి చేంజ్ అయ్యాడు, మనిషి మారిపోయాడు, అప్పట్లాగా లేడు, ఇప్పట్లాగా లేడు, అదంతా ట్రాష్. ఏదో మనం స్కిప్ చేయడానికో, లేదంటే మనం అవాయిడ్ చేసుకోవడానికో, లేదంటే మన ఇక్కడ నుంచి వేరే కొత్తదనం కోరుకోవడానికి మనం మాట్లాడే మాటలు తప్ప ఇవన్నీ అప్పటికప్పుడు సెట్ కావు అని నేను ఫీల్ చేసేది, నేను నమ్మేది, నేను అనుభవించింది అయితే అది. నాకు తెలిసింది నేను చెప్తున్నా, కానీ వేరే వాళ్ళు ఎవరిని ఉద్దేశించి అయితే నేను మాట్లాడలేదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, నేను పెట్టిన దాని గురించి అయితే మొత్తం ఎక్స్పెక్టెన్స్ జరిగింది. నేను ఎండ్ ఆఫ్ ది మూమెంట్ నేను చెప్పేది ఏంటంటే, ఎవరిని ఎక్కువ ఎంత నమ్మితే అంత మోసపోయేది మనమే, ఇది పక్కా.
ఒకటి నువ్వు నిన్ను నిన్ను వద్దనుకున్నా, నిన్ను చేకొట్టినా ఎండ్ ఆఫ్ ది డే నీకు కావాల్సింది నీ కుటుంబానికి మాత్రమే. బట్ ఒకటి, బయట కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఏ వ్యక్తి అయినా సరే, ఈ ప్రేమలో నమ్మకం ఉండాలి, నమ్మకం లేదా అనేది సెకండరీ తీసి పక్కన పెట్టేస్తే, నమ్మకం అనేది లేదు, అది ఎప్పుడో చచ్చిపోయింది. ఓకే, ఇంకా ప్రేమ అంటావా? ప్రేమ, వెన్ యూ హ్యావ్ మనీ, వెన్ యూ హ్యావ్ లిటిల్ బిట్ మనీ, డెఫినెట్లీ విల్ గెట్ లవ్ ఇన్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్. ఈ ప్రపంచంలో నీకు అయితే కొద్దో గొప్ప డబ్బు ఉంటే నువ్వు ఎక్కడికి పోయినా నీకు కావాల్సిన ప్రేమ అయితే ఖచ్చితంగా దొరుకుద్ది. సో నీకు అది లేను అనుకున్నప్పుడు, ఈ నమ్మకం, డబ్బు లేనోడు మాత్రమే నమ్మకం మీద డిసైడ్ అవుతాడు బేసిక్గా. డబ్బు ఉన్నోడు ఎప్పుడు డబ్బు మీద డిసైడ్ అవుతుంది, కాబట్టి నమ్మకం ఆటోమేటిక్ వచ్చేసింది. సో ఎండ్ ఆఫ్ ది డే నేను చెప్పాలనుకుంది ఏందయ్యా ఈ వీడియోలు అంటే, డబ్బును ప్రేమించు, డబ్బు మీద నమ్మకం పెట్టుకో, నువ్వు వద్దనుకునేవి వస్తాయి, దాంట్లో ప్రేమ ఉంటుంది, దాంట్లో నమ్మకం ఉంటుంది. బట్ వయసు అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేయాలనుకున్నా, ఏం సాధించాలనుకున్నా ఏది రాదు. కాబట్టి ఉన్న నీ ఎంగేజ్లోనే, ఉన్న నీ మంచి నడి వయసులోనే, నిలబడగలిగిన వయసులో, సంపాదించుకోగలిగిన వయసులో ఈ ప్రేమ నమ్మకం తీసి పక్కన పెట్టి నువ్వు డబ్బులు సంపాదించగలిగితే జీవితాంతం హ్యాపీగా, నమ్మకంతో, దానికి మించిన ప్రేమతో, నీ కుటుంబంతో నువ్వు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉంటావు. ఓకే, నేను అది చెప్పాలనుకుంది. సో నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఒకటి, నువ్వు ఏ పనైనా చెయ్యి, బట్ నీ కుటుంబంలో నువ్వు కట్టుకున్న మనిషి దగ్గర నువ్వు నమ్మకం సంపాదించాలి అంటే, సంపాదించిన తర్వాత నీ మనసులో ఒకటే ఉండాలి, అది నాది అనుకొని నువ్వు చెరువుగట్టు మీద వదిలేసి వచ్చినా సరే, లేదా నువ్వు అడవిలో వదిలేసి వచ్చినా సరే, చివరికి ఆ పక్షి నీ ఇంటికి వచ్చింది, నువ్వు కావాలి అని అనుకుంటుంది అంటే, అక్కడ నువ్వు గొప్పడివి కాదా నేనైతే చెప్పను. కానీ నీ దగ్గర ఏదో ఒక నమ్మకం, లేకపోతే నువ్వేదో చేస్తావనే ఒక ధీమా, నీ దగ్గర ఉంటే ఏదో ఒక ధైర్యం, ఒక ప్రేమ, ఇవన్నీ ఉంటాయి. అది నేను చెప్పేది. ఓకే, సాయంత్రానికి ఒక ఇంటికి వెళ్ళిపోయి గుండెల మీద చేసి బతికితే, పడుకుంటే చాలు, ఆటోమేటిక్గా ఈ ప్రేమ, నమ్మకం అన్నీ వస్తాయి. ఓకేనా? కాబట్టి ఎవరిని నమ్మొద్దు. ఒకవేళ నమ్మేటప్పుడు, నమ్మొద్దంటే నమ్మొద్దనే చెప్తా. ఒకవేళ అందరి గురించి అయితే నేను చెప్పట్లేదు, కొంతమంది గురించి మీరు అర్థం చేసుకోండి నేనేం మాట్లాడుతున్నాను. నమ్మకం ఉండాలి, బట్ అది మన లెవెల్ క్రాస్ చేసేంత ఉండకూడదు అని నా ఫీలింగు. సో అది ఫ్రెండ్స్, నేను ఫైనల్గా చెప్పాలనుకుంది అయితే అది. సో జీవితాంతం మనల్ని మోసి, మనకు అన్నీ చేసి, మనకు కావాల్సిన మనిషి, మనకు ప్రేమను పంచే మనిషి కావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. అలాంటి వాళ్ళు దొరుకుతారు, కొంచెం లేట్ అయినా పర్వాలేదు. ఓకేనా? సో హడావుడిగా చేసుకొని 4 రోజులు 5 రోజుల తర్వాత మళ్ళీ మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కన్నా కూడా, యూ హ్యావ్ టు వెయిట్ ద రైట్ టైం. ఓకే, దీని ఆటోమేటికలీ విల్ గెట్ సంథింగ్ అనేది నేను ఖచ్చితంగా నమ్ముతా. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నీ వీడియోలో ఎవరిని ఉద్దేశించి తప్పుగా మాట్లాడలేదు, ఇది ఎవరికి ఉద్దేశించింది కాదు, ఇది కేవలం కల్పితం మాత్రమే. ఒక మంచి కంటెంట్, ఒక మంచి సెంటెన్స్, ఒక అనుభవాన్ని మీతో పంచుకున్నా. దట్స్ ఇట్. ఓకే, ఈ వీడియో అయితే ఎంత క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఒకవేళ నా వీడియో నచ్చి మీరు నాకు సపోర్ట్ చేద్దాం అనుకుంటే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఫాలో అవ్వండి. నేను మంచి కంటెంట్ అయితే మీకు వస్తా. మంచి కంటెంట్ నేను ఎందుకు అంటున్నానంటే, వితౌట్ పేపర్, వితౌట్ ప్రూఫ్, వితౌట్ ఎనీ డాక్యుమెంట్తో నేనైతే మాట్లాడుతున్నా. ఎందుకంటే అనుభవాన్ని మించిన పుస్తకం అయితే లేదు, నేను డ్యామ్ షూర్గా చెప్పగలుగుతా. నేను అనుభవించాను కాబట్టి, నేను లైవ్లో రుచి చూశాను కాబట్టి, తప్పో ఒప్పో, నిజమో అబద్ధమో నేను చెప్పగలుగుతున్నానంటే అది నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి సార్, నేను మీకు నచ్చితే చూస్తున్నారు, నచ్చకపోతే స్కిప్ చేస్తున్నారు. కాబట్టి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, డోంట్ థింక్ నెగిటివ్ వే, ప్లీజ్ స్టే పాజిటివ్. ఓకే, దయచేసి అర్థం చేసుకుంటారని నా మనవి. నేను ఎవరి పేర్లు ఉద్దేశించలేదు, ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు, ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. నీకు అర్థమైంది అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ, బై బై. I will touch with you next vlog. Until then, take care. Bye bye. Good night. See you.